మత్స్య సంపద తగ్గిపోవడానికి కారణమవుతున్న ఫ్యాక్టరీలకు లాకులు వేయాలి అంటున్నారు మత్స్యకారులు. ఈ నినాదంతో ఉప్పాడలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు మత్స్యకారులు. కెమికల్ ఫ్యాక్టరీలను మూసివేసి తమ జీవనోపాధికి ప్రాణం పోయాలంటూ డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీల వల్ల వచ్చే కాలుష్యంతో మత్స్య సంపద కనుమరుగవుతుంది. వేటకు వెళ్తే చేపలు దొరకడం లేదంటూ ధర్నాకు దిగారు. మత్స్యకారుల ధర్నాతో కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్, పిఠాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో పార్టీలకు అతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. కాలుష్యంతో మత్స్యకారులకు జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదంటూ ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టి సారించకపోతే మత్స్యకారులకు మున్ముందు వేట ఉండదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. చేపలు దొరకకపోవడంతో కుటుంబాలను పోషించడం తమకు కష్టంగా మారిందని మత్స్యకారులు అంటున్నారు. అరవిందో, దివీసు, ఎట్రో పొల్యూషన్ వల్ల మత్స్య చచ్చిపోతుందని చెప్పి గత డిపెండెన్స్ ఇచ్చాం. మత్స్య సంపద రాను నశించిపోతుంది కాబట్టి ఏవైతే ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో తీర ప్రాంతంలో అవన్నీ కూడా నిషేధించాలని కోరుకుంటున్నాం. ధర్నాలో మత్స్యకారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.